ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులోని ఏదనపు మాట. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఆమేన్. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ప్రేమ కలిగేందుటకు ప్రయాసపడుడి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు. కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాల్ని ఒకచోట చదివాను. అది నాలో చెరగని ముద్ర వేసింది. ఆమె ఇలా రాసింది: ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు. నాకన్నీ అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది. అన్నిటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దేవుని ఆజ్ఞలకి విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకి మొర్రపెట్టాను. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. వెంటనే దేవుని ఆత్మ నాలో పనిచేయడం ప్రారంభించాడు. చేదు అనుభవాలను మరిచిపోగలిగే శక్తి నాలోకి ప్రవహించసాగింది. మనసులో ఒక గుంట త్రవ్వాను. ఏకాగ్రతతో మట్టి అంతా తీసి లోతైన సమాధి త్రవ్వాను. నన్ను గాయపరిచిన విషయాలన్నిటినీ అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేశాను. దాని మీద గడ్డి దట్టంగా పెరిగిన మట్టి పేళ్ళని కప్పాను. గులాబీలను ఆ గడ్డి మీద వెదజల్లి అక్కడి నుంచి వచ్చేసాను. విశ్రాంతికరమైన తీయని నిద్ర పట్టింది. భరించరాని బాధ పెడుతున్న గాయాలు కనీసం మచ్చ అయినా కనిపించకుండా మాయమైనాయి. ఈ రోజున నాకు ఆ గాయాలు ఏమిటో కూడా గుర్తులేదు. కొండ ఎదను మచ్చ మిగిలింది. కొండ చర్య గాలివానకి జారిపడి చెట్టు చేమ పెరగవు కొండపైని పచ్చదనంలో. కొట్టొచ్చినట్టు కనిపించే మచ్చ. ఏళ్ళు గడిచినై, మచ్చ కూడా ముస్తాబయ్యింది. గడ్డి దుబ్బలు, నాచు ఏపుగా పెరిగింది. రెట్టింపయింది దాని సింగారం. మచ్చ పడక ముందు కంటే. ఓ బేల హృదయంలో ఓ గాయం ఉంది. జీవన మాధుర్యమంతా చేజారిపోయింది. కాలం గడిచిన కొద్దీ ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదును మార్చింది మధురంగా. అల్లన దేవదూత వచ్చింది. బాధను మాపే లేపనం పోసింది. గాయం మానిన గుండెలో మొలిచింది. శాంతిని తెచ్చే శ్వేతవర్ణ ప్రేమ. ఈ కొద్ది మాటలు దేవుడు మీ నా వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.